ఇటీవల హైదరాబాద్‌లో మనకి ఫేక్ డాక్టర్స్ ఎక్కువగా ఎక్స్‌పోజ్ అవుతున్నారు. అసలు వీళ్ళని గుర్తించటం ఎలా? అన్‌క్వాలిఫైడ్ ఉన్న డాక్టర్స్‌కు మనం గుర్తించాలి అంటే మనం ఏం చేయాలి? అంటే ఫేక్ డాక్టర్స్ అంటే 2 రకాలండి. ఒక ఫేక్ ఏంటంటే అసలు డాక్టరే కాకుండా డాక్టర్ అని పెట్టుకుంటాం. ఓకే. ఈళ్ళెవరు అంటే ఆర్ఎంపీ డాక్టర్స్ బయట చిన్న చిన్న ప్రాక్టీషనర్స్ ఇట్లాగా. సో, ఒక ఏరియాకొచ్చి ఒక డాక్టర్ అని పెట్టేస్తే పేరు, మనం వెళ్లి సర్టిఫికేట్స్‌లు వెరిఫై చేసుకుంటాం ఇయన్నీ మనకు ధైర్యం సరిపోదు ఎవరైనా డాక్టర్‌ని అడగటానికి. అవును. కాకపోతే రూల్ ఏంటంటే ఎవ్రీ హాస్పిటల్‌లో లేదు అంటే ఎవ్రీ డాక్టర్ ఛాంబర్‌లో హ్మ్. సర్టిఫికేట్ ఎక్కడో ఒక చోట డిస్‌ప్లే చేయాలి మనది. హ్మ్. ఎంబీబీఎస్ సర్టిఫికేట్ లేదంటే ఎంఎస్ సర్టిఫికేట్, ఎంసీహెచ్ ఏదో ఒక డిగ్రీ సర్టిఫికేట్ మనది డిస్‌ప్లే అయ్యి ఉంటది. ఓకే. కంపల్సరీ అది పెట్టుకుంటాం. లేదనుకోండి మీ డాక్టర్‌ని డైరెక్ట్‌గా అడగటానికి మీకు మొహమాటం. అవును. ఏమనుకుంటారో ఒక ఆయన ప్రొఫెషన్. ఆ! ఆయన రూమ్‌లో లేదు. హ్మ్. గబుక్కున అడగొచ్చా? ఇప్పుడు ఒక మేల్ దగ్గరికెళ్లి మీరు మేలేనా అని అడిగితే ఎంత కోపమొస్తది? ఒక ఫీమేల్ దగ్గరికెళ్లి మీరు ఫీమేలేనా అని అడిగితే ఎంత కోపమొస్తది? అంతే. అట్లాగే ఓ డాక్టర్ దగ్గరికెళ్లి మీరు డాక్టరేనా అంటే ఎవరికైనా కోపమొస్తది. అవును. సో, అట్లా హర్ట్ చేయకుండా మీకు డౌటుంది. అసలు ఈళ్ళు జెన్యూనా? కాదా? ఈళ్ళసలు ఎప్పుడు పాసయ్యారు? అసలు ఈళ్ళది ఏంటి? అసలు ఈళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఇయన్నీ చూస్తానికి తెలుసుకోవాలంటే ఇండియన్ మెడికల్ రిజిస్టర్ అని ఉంటదండి ఆన్‌లైన్‌లో, గూగుల్‌లో. హ్మ్. ఒక డాక్టర్ పేరు మొత్తం టైప్ చేస్తే అక్కడొచ్చేస్తది.